నంది హిల్స్‌కి మీరెప్పుడైనా వెళ్లారా? నంది హిల్స్‌లో మేఘాలు మనకి దగ్గరగా ఉంటాయా? ఆకాశం కూడా మనకి దగ్గరగా ఉంటుందా? విపరీతమైన మంచు పడుతుందా? చలి కూడా ఎక్కువగా ఉంటుందా? ఇలాంటి డౌట్స్ మీకున్నాయా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూసేసేయండి. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ నుండి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్ అయితే చెందిందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే మనం కొండపైకి వెళ్దాం రండి. చూపిస్తాను ఎలా ఉందో. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను కొండపైకి వెళ్తున్నాను. నాతో పాటు వచ్చేసేయండి. చూస్తున్నారు కదా, మన ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. హాయ్ చెప్పేసేయండి. ఈ ఫ్రెండ్స్ పేలు చంపుకుంటున్నాయి. పేలు కూడా బాగా చూసుకుంటున్నా. చూడు అబ్బా ఎంత చక్కగా కూర్చొని పేలు చూసుకుంటున్నాయో. మీరైతే హాయ్ చెప్పేసేయండి. వెళ్ళిపోదాం రండి. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద చెట్లు, బాగుంది చూడడానికి. దూరంగా నుంచి వచ్చిన వాళ్ళకి రెస్ట్ తీసుకొని అన్నం అయి తినడానికైతే ఇక్కడ ప్లేసు సూపర్ అన్నమాట. బాగుంటుంది కూర్చొని. ఇక్కడ చాలా ఫిల్మ్లు కూడా తీశారంట. సినిమా షూటింగ్స్ కూడా చాలా జరిగాయంట ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. ఈ జంటను చూసారా? ఉండండి చూపిస్తా జంటని. మా కొడుకు కోడలు అన్నమాట. చూడండి నీట్గా వెళ్తున్నారు. నేను వీడియో తీసుకుంటుంటే వాళ్ళు ముందెళ్తున్నారు. నన్ను అసలు పట్టించుకోలేదు ఫ్రెండ్స్ ఎవరు. కొండపైకి అయితే వెళ్ళాను. ఇప్పుడు కొండపైన చూపిస్తారండి. చూడండి ఎంత బాగుందో. చుట్టూ చెట్లు, అడవిలా ఉంది. ఈ కొండని ఎక్కేటప్పుడు నేనేం ఫీల్ అయ్యాను తెలుసా? మా ఊర్లో కూడా ఉంది కొండ. నేను కూడా చూస్తాను. అదేముంది, కొండే కదా, ఎప్పుడు చూస్తూనే ఉంటాము. అడవికి వెళ్ళినప్పుడు కొండలు దగ్గరే ఉంటాయి మాకు. నేనైతే చాలాసార్లు వెళ్ళాను కొండకి. ఆ కొండే కదా ఈ కొండలో ఏముంటుంది అంత ప్రత్యేకత? ఎందుకు ఇంతమంది రష్ ఉంది ఇక్కడ, చాలామంది వస్తున్నారు అని వెళ్ళేటప్పుడు అనుకున్నా అన్నమాట. అంత స్పెషల్ ఆ నంది హిల్స్ అంటే అని. నిజంగానే ఫ్రెండ్స్ చాలా బాగుంది. అక్కడికి వెళ్ళి అందరు నన్ను అడిగారు మా ఇంట్లో వాళ్ళు, మీ ఊరు కొండలా ఉందా, మీ ఊరు కొండలా ఉందా అని. నేనేం చెప్పలేక సైలెంట్గా వీడియో తీసుకుంటున్నాను. చూసేసేయండి. నిజంగానే చాలా బాగుంది. మన ఊరు కొండలు కూడా బాగుంటాయి. మా ఊరు కొండలు కూడా చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి అడవిలో అని చెప్పాను. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా బాగుంది. చూసేసేయండి. చూడండి, ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. నిజంగా స్కిప్ చేశారంటే మీరు చాలా వ్యూ మిస్ అయిపోతారు. చెరువులు చూడండి మనకి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి. ఎంత బాగుందో కదా. వర్షం పడేటప్పుడు వెళ్తే భలే ఉంటుంది అసలు. చుట్టూ మేఘాలు మబ్బులు కమ్మేసి బీభత్సంగా ఉంటుంది. వర్షం పడుతూ చలికి, ఆ వాతావరణం గాలికి, ఆ మబ్బులు చూస్తూ ఆ కొండపైన భలే ఎంజాయ్ చేయొచ్చు అసలు. ఎంత బాగుందో కదా. చూసారా ఎలా ఉందో. చుట్టూ కొండలు, చెట్టులు, అటు సైడ్ అంతా విలేజెస్ ఉన్నాయన్నమాట కింద. అంటే చూడండి, మనకి మేఘాలు దగ్గరగా ఉన్నాయి అనుకుంటాం కదా, ఇలానే ఉంటాయండి. ఇక్కడ చూడాలి అనుకుంటే నవంబరు, డిసెంబరు, జనవరి మెయిన్ ఆ సీజన్లో వెళ్ళామనుకోండి, ఆ టైంలో చాలా బాగుంటుంది. మంచు పడుతుంటుంది కదా, చలి ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలము నవంబరు, డిసెంబరు, వర్షం పడుతుంది కదా నవంబర్లో, డిసెంబర్లో చలి ఉంటుంది. అప్పుడు చూడాలి, చాలా బాగుంటుంది. నేనైతే వెళ్ళాను 2 గంటలకు అలా వెళ్ళాం కాబట్టి ఇలా ఉంది వెదరు. చూసారా, వర్షం పడేటప్పుడైతే సర్రిగా ఉంటుంది అసలు బీభత్సంగా. మీరైతే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వర్షం పడేటప్పుడు వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ 4:30, 5 o'clock, 6 o'clock లోపలైతే ఎక్సలెంట్ అసలు. బాగుంటుంది చూడ్డానికి. నెక్స్ట్ టైం మీకు ఈ ప్లేస్ ఫేవరెట్ అయిపోద్ది అంతే. ఇంకోటి, ఆ టైంలో మేము వెళ్ళలేకపోయాము అనుకుంటే, మనం వెళ్ళలేము అనుకున్న టైంలో అయితే ఖచ్చితంగా డిసెంబర్లో కానీ జనవరిలో కానీ వెళ్ళండి ఫ్రెండ్స్. అది చూడాలంటే అప్పుడు వెళ్ళాలి. భయంకరంగా ఉంటుంది ప్లేస్ అయితే. ఇంకొకసారి వెళ్ళాలి వెళ్ళాలి అనిపించే ప్లేస్లో ఇదొకటి అన్నమాట. టూరిస్ట్లో చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. చెరువులు చూసారా మనకి ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఫుల్ చూపిస్తానండి. అటు సైడ్ వెళ్తాను. అటు సైడ్ వెళ్ళినప్పుడు ఆ కొండ చూడండి, ఆ కొండకి ఎంత అందంగా ఉంది తెలుసా. అక్కడ కమ్మీలు కట్టారు. అక్కడ దూరంగా మేఘాలు, కొండ సెంటర్లో బాగుంది కదా.
చూసారా ఎంత బాగుందో. నాకు ఇది చూస్తున్నప్పుడు, వీడియో తీస్తున్నప్పుడు ఏం ఫీల్ అయ్యాను తెలుసా? మనకి వాల్ పేపర్స్ వస్తాయి కదా, స్టిక్కర్స్, ఫొటోస్, సేమ్ అలానే ఉంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఉంది. మేఘాలు పైన ఏమో ఫోటో తీసుకొని వచ్చి అక్కడ పెట్టినట్టుంది ఫ్రెండ్స్. సీరియస్లీ చాలా బాగుంది అసలు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కింద డౌన్కి వెళ్ళిపోతాం అన్నమాట. దిగేటప్పుడు ఇలా రౌండ్గా తిరిగేసి కిందికి ఇలా వెళ్ళి అలా కిందికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ డౌన్ ఇదంతా వర్షం పడ్డప్పుడు అయితే ఇక్కడ బీభత్సంగా ఉంటుంది. ఇటు సైడు టెంపుల్ కూడా ఉంది. నందీశ్వరుడు టెంపుల్ ఉంది, చాలా బాగుంది. నందీశ్వరుడు కూడా ఉన్నారు. నేనైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు, ఫుల్ క్రౌడ్ ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దామని వెళ్ళలేదు. చూడండి ఎంత బాగుందో. అక్కడ మా బాబు చూడండి ఎలా వెళ్తున్నాడో ఆ కొండ. ఇవంతా ఫుల్ మేఘాలు, బాగుంది కదా. ఫొటోస్ కూడా అటువైపు తీద్దాం అనుకున్నాను కానీ చాలామంది అయితే ఫొటోస్ దిగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఖాళీ ఉందని ఇలా వచ్చాం మేము. చూడండి ఎంత బాగుందో. చుట్టూ ఎటు చూసినా చెరువు ఉంది. ఏదో ఒక ప్లేస్లో ఖచ్చితంగా చెరువు కనిపిస్తుంది చూడండి. ఎక్కడ చూసినా నీళ్ళు ఉన్నాయి. నీళ్ళుంది, చెరువు అనే అనుకుంటున్నాను నేనైతే. మేఘాలు చూసారా ఎంత బాగుందో. అన్నీ మేఘాలే, మబ్బులు ఫుల్ కమ్మేసి ఉంటాయి కదా వర్షం పడేటప్పుడు. అప్పుడైతే బీభత్సంగా ఉంటుంది. మీరైతే మిస్ చేసుకోకండి. ఉంటాను మరి. ఒక లైక్ ఇవ్వండి.